మీకు ఈరోజు ఒక స్టోరీ, నిజ జీవిత స్టోరీ చెప్తాను, వినండి. సో చివరి వరకు చూడండి, ఓకే. ఒక మహిళ బస్ ఎక్కి ఒక పురుషుడు పక్కన సీట్లో కూర్చుంది. ఆమె దగ్గర ఉన్న ఒక బ్యాగు అతనికి తగిలింది, కాలుకి తగిలింది. కానీ ఆ పురుషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ఆ పురుషుడిని మౌనంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ అడిగింది, నేను నిన్ను నా బ్యాగ్తో నీ కాలికి తగిలించాను, మరి నువ్వు ఎందుకు తగిలించావు అని అడగలేదు, సైలెంట్గా ఉన్నావు అని అడిగితే అప్పుడు ఆ పురుషుడు నవ్వి ఇలా చెప్పాడు, ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చాలా చిన్నది. నేను తదుపరి నెక్స్ట్ స్టాప్లో దిగి వెళ్ళిపోతాను ఇలా చెప్పాడు. ఈ సమాధానం విన్న ఆ స్త్రీ తీవ్రంగా బాధపడి ఆమె ఆ పురుషుడికి క్షమాపణలు చెప్పి తనలో తాను ఇలా అనుకుంది, ప్రయాణం అనేది చాలా చిన్నది. ఈ మాటలు బంగారంతో ఒక రాసే విధంగా రాయించుకుంది మనసులో. ఈ ప్రపంచంలో మనం సమయం అనేది చాలా చిన్నది, ప్రపంచంలో చాలా పెద్దది. సో అనవసరమైనప్పుడు వాదనలు, కొన్నిసార్లు గొడవలు పడడం, ఏమన్నా కోపంతో ఊగిపోవడం, ద్వేషాలు నిజంగా సమయం మన శక్తిని చాలా వేస్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఎవరైనా మనల్ని మనసుకు బాధ పెట్టినా అలా లేదా మీ కోపంగా వచ్చేటట్లు చేస్తుంటారు. సో మనము వాళ్ళని పెద్దగా సీరియస్ అయ్యి దానికి మనం రియాక్ట్ కావడం అనేది చాలా సింపుల్గా రియాక్ట్ కావాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా, బెదిరించారా లేదా అవమానించారా, లైట్గా విశ్రాంతి తీసుకోండి, టైం తీసుకోండి. అదేవిధంగా టెన్షన్ తీసుకోవద్దు, ఒత్తిడికి గురి కావద్దు. మనం ప్రయాణం అనేది చాలా చిన్నది, ఓకే. అదేవిధంగా ఎవరైనా మనల్ని అవమానిస్తారు కొన్ని విషయాల్లో, సరే ఓకే, వాళ్ళు పెద్దోళ్ళని మనం సైలెంట్ అయిపోయి, సో మనకు ఒక టైం అనేది వస్తుంది, సో ప్రశాంతంగా ఉండండి. అదేవిధంగా వాళ్ళు ఏమో అనేసారనేసి మనం చాలా టెన్షన్ తీసుకోవద్దు. సో మన ప్రయాణం అనేది చాలా చిన్నది. ఎవరైనా అసభ్యకరంగా తిట్టడం కానీ ఏమన్నా చేశారంటే సరే ఓకే, వాళ్ళ పెద్దోళ్ళని ఒక్కసారి క్షమించండి, ఏం కాదు. మనం వారిని పట్టుకున్నప్పుడే సమస్యలుగా మారుతున్నాయి. వాళ్ళు అనేసినారని పట్టుకున్నాం అనుకో, అది అలాగనే కంటిన్యూ అవుతుంది, సమస్యలు పోతూనే ఉంటాయి. గుర్తుంచుకోండి, మనం కలిసి ప్రయాణం చేసేది కొన్ని రోజులే. జీవితంలో ఈ భూమిపైన ఎవరు పర్మనెంట్గా శాశ్వతంగా ఎవరు ఉండరు, ఓకే. చాలా చిన్నది. ఈ ప్రయాణం ఎంత పొడవుగా ఉందో ఎవరికి తెలీదు. సో మనం ఎప్పటి వరకు ఉంటామో, ఎప్పుడు వెళ్తామో, వాట్ విల్ హ్యాపెన్ టుమారో, సో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ సెకండ్ ఇట్ సెల్ఫ్ వీ డోంట్ నో. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది ఎవరికి తెలియదు, రేపు ఎక్కడుంటామో అనేది తెలియదు. కాబట్టి మన స్నేహితులు, మన బంధువులు, కుటుంబ సభ్యులను గౌరవిద్దాం. వారిని మనం ఏమైనా చేసినా కూడా క్షమిద్దాం. మనం దయగా, ప్రేమగా మరియు క్షమించే వారిగా ఉందాం. ఎప్పుడు కృతజ్ఞత మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని గడపండి ఎప్పుడు. ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చాలా చిన్నగా, కొద్ది రోజులు మాత్రమే చేయగలుగుతాం ఎవరితో అయినా. సో అన్లిమిటెడ్, ఇట్ ఇస్ నాట్ అన్లిమిటెడ్. మీరు చిరునవ్వుతో, ఆనందంతో పంచుకోండి మీ జీవితాన్ని మరియు మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి విత్ లిమిట్స్తో. కాబట్టి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి మరియు జీవితాన్ని ఆస్వాదించండి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పర్సనల్ సమస్యలు మొదలైనవి మనం బుర్రలో పెట్టుకొని, బుర్ర పాడు చేసుకొని, టెన్షన్ పడి అనుక్షణం భయంతో బతకడం ఆపేయండి. ఇమ్మీడియట్గా ఈ వీడియో చూసిన వెంటనే ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ, తోటి వారికి హెల్ప్ చేస్తూ, సహాయపడుతూ, ఒకరిని మోసం చేయకుండా ఉండండి. మీరు ఒకరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి మోసం మాత్రం చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి మోసం చేయకండి. ప్రకృతిని నాశనం చేయకండి. మంచి ఆలోచనతో ఉండండి. మంచి ఫుడ్ తినండి. మంచి ఎక్సర్సైజ్ చేయండి. దుర అలవాట్లకు పాల్పడొద్దు. ఎప్పుడు కానీ పాజిటివ్ థాట్స్తో ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు అనేది మన మైండ్ని డైవర్ట్ చేస్తుంది. మీకు ఇష్టమైన వారితో ఎక్కువ సమయం స్పెండ్ చేయండి, మాట్లాడండి.
మొబైల్స్కి ముఖ్యంగా దూరంగా ఉండండి. చిన్నపిల్లల్ని, స్టూడెంట్స్ని, సో మొబైల్స్ ఫోన్స్ మనకి చాలా అలవాటైంది. సో మనకు ఒక సెకండ్ ఆర్ట్ లాగా, అదొక లైఫ్లో పార్ట్ లాగా అయింది. సో దాన్ని పిల్లలకి అట్లీస్ట్ వాళ్ళు ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు మొబైల్స్ అనేది కొంచెం దూరంగా పెట్టండి. సో మంచి బుక్స్ కానీ ఇవ్వండి. చిన్నపిల్లలు చదివేటప్పుడు మన పెద్దవాళ్ళైన పేరెంట్స్ కూడా మొబైల్స్ కానీ టీవీ కానీ చూడుకునడం చాలా మంచిది. మనం చేసేదాన్ని బట్టే మన పిల్లలు కూడా మన అలవాట్లను అలవాటు పడుతుంటారు. ఓకే, సో ఇలా ప్రయాణం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆ చిన్న ప్రయాణాన్ని గొప్పగా మార్చుకోవటమే మన సక్సెస్. ఓకే, ఇది సర్వే జన సుఖినో భవంతు. మీ చక్రపాణి, మన ఛానల్ సిబిఎస్ తెలుగు బజ్జు. సో మీకు ఇలాంటి అప్డేట్స్, సజెషన్స్ ఇవ్వడమే నా కర్తవ్యం. సో నా జాబ్. సో మీరు చేయాల్సినది, మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోయినా కామెంట్ చేసి సో ఇలా అలా చేయాలని చెప్పండి. థ్యాంక్ యూ. మీ చక్రపాణి.